Hi, my name is Tashu. I want to tell you about Loshu grid. What is Loshu grid? In Loshu grid, how many Raja Yogas lines are there in? Total 8 Raja Yogas in Loshu grid. But no one can tell. ఎవరు చెప్పలేని రాజయోగం ఫస్ట్ మొట్టమొదటిది ఏ లైన్ అంటే ఇండియా మొత్తంలో కానీ వరల్డ్ మొత్తంలో కానీ మొట్టమొదటి రాజయోగ లైన్ ఏది అని అంటే ఎవ్వరు చెప్పలేని రహస్యం, సీక్రెట్. నేను చాలా కష్టపడ్డాను ఈ న్యూమరాలజీలో. యాక్చువల్ ఐ వాజ్ టీచర్, but today also I am teaching numerology. సో చిన్నగా చెప్పాలంటే నేను గవర్నమెంట్ టీచర్ కరీంనగర్లో, బట్ అక్కడ 317 జియోలో నాకు దూరం ఇంకొక వేరే డిస్టిక్కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. నేను అక్కడ జాయిన్ కాలేదు. ఎన్నో అప్లికేషన్స్ పెట్టుకున్నాను సీఎం రేవంత్ రెడ్డికి కూడా. ఓకే, రాతలో ఏది మిగిలి ఉంటే అదే ఉంటుంది, అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా నాకు జాబ్ చేయాలని ఉంది, కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటేనే నేను అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్ చేయగలరు. ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టుకున్నాను, సార్ నేను ఒకదాన్ని, నాకు ఎవరు లేరు అని. సరే, ఈ వీడియో రేవంత్ రెడ్డి గారి వద్దకు పోయినట్లయితే, చూసినట్లయితే, సార్ దయతలిచి నా గురించి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే 317 జియో దగ్గర 5 years అవుతుంది. సో 5 years కాకుండా దాని లోపే నా మీద దయతలిచి నన్ను సహాయపడినట్లయితే మీ రుణము ఎన్నటికీ తీర్చలేనని చెప్తున్నాను సార్. అయితే లోషు గ్రిడ్లో మొట్టమొదటిగా లైన్ మంచి అదృష్టం కలిగిన వారికి ఆ రాజయోగం లైన్ ఏంటంటే 357. ఆ 357 అనేది ఎందుకు ముఖ్యం, అది ఎంతటి రాజయోగాన్ని ఇస్తుంది అని అంటే, సరే అందరూ నా వీడియో చూసిన తర్వాత 357 అని నన్ను ఫాలో చేయవచ్చు, కానీ ఆ రీజన్ ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది నేను మాత్రమే చెప్పగలను. నేను మాత్రమే, నిజంగా చెప్తున్నా. ఎంత కష్టపడ్డాను అంటే, సొంతగా ఏ గురువు లేకుండా, ఏ బుక్ లేకుండా, దీన్ని సిర్రి ఇల్మ్ అంటారు. సిర్రి అంటే డైరెక్ట్గా దేవుని ద్వారానే మనకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో రాత్రి నేను ఉండేది ఒక్కదాన్నే కాబట్టి గాడికి చాలా నమ్ముకుంటాను, ఎప్పుడు పవిత్రంగా ఉంటాను. కాబట్టే దేవుని ద్వారా రాత్రులు నాకు కొన్ని విషయాలు తెలిసేటివి నేను అప్పుడే రాసుకునేదాన్ని. అలాగా చాలా డీప్గా, చాలా విశాలంగా, ఎవరికి తెలియలేని విషయాలు చెప్పగలనని, అంటే గర్వం కాదు, ఇందులో చెప్పగలను. అది ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో చాలామంది ఏమంటున్నారు అంటే 25th డిసెంబర్, మళ్ళీ ఈ ఇయర్ కూడా 25 కాబట్టి సో ఇలా జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ ఇలా జరుగుతుంది. ఇంకొక బ్లాగ్ ఉంది, ఇంకొక ఛానల్ ఉంది యూట్యూబ్లోనే. అందులో నేను ఒక 5-6 నెలల క్రితమే చెప్పాను. హిజ్రీ